ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే గల్ఫ్ పై మరోసారి ఇరాన్ దాడి 6 నెలలు యుద్ధం కొనసాగుతోందా మనం చూస్తూనే ఉన్నాము. గత కొన్ని రోజులుగా యుద్ధం అనేది జరుగుతూ ఉంది. మొత్తం అందరూ కూడా ప్రపంచం అంతా కూడా ఇరాన్ వైపు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్న సంగతి కూడా మనకి తెలిసిందే. ఇప్పుడు ఈ క్రమంలో కీలక పరిణామాలు కూడా కొన్ని చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. తేజస్విని మీరు చెప్పినట్టే ఇరాన్ అంటే అటుపక్క ఇజ్రాయెల్ అమెరికా దాడి 9వ రోజు చేరుకుంది. దాని మీద ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది 6 నెలల వరకు కూడా మేము యుద్ధం కొనసాగిస్తాము. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే ఇరాన్ పని అయిపోయింది, డిఫెన్స్ పరంగా నేవీ పరంగా వాళ్ళని చాలా వరకు కూడా నష్టపరచగలిగాము, కాబట్టి ఇప్పుడు ఇరాన్ డిఫెన్స్లో పడింది, ఒక రకంగా యుద్ధం చేసే ఎక్కువ కాలం దీర్ఘకాలం యుద్ధం చేసే అవకాశం లేదు అని చెప్పని ట్రంప్ గారు చెప్తున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ మేము 6 నెలల పాటు యుద్ధం కొనసాగించగలమని చెప్పారు. అదేవిధంగా యుఎస్ బేస్లు ఎక్కడైతున్నాయో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్ ఇలాంటి చోట్ల ఇప్పుడు డ్రోన్స్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్, దాని మీద మొత్తం మీద 113 ఇరాన్ వేసింది 113 డ్రోన్లు. నేను ఒక్కరోజే 113 డ్రోన్లు 16 బాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్ ప్రయోగించింది. అయితే వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసినప్పుడు కూడా ఆ శకలాలు వాటి పట్టడం వల్ల మీకు తెలుసు దుబాయ్ అంతా కూడా మొత్తం ఆకాశ హర్మియాలు కాబట్టి అక్కడ చాలా ఎయిర్పోర్ట్ మూసివేశారు. దాంతో ఒక సేఫెస్ట్ ప్లేస్ అనే పరిస్థితి నుంచి ఒక భయానక పరిస్థితి అనేది దుబాయ్లో లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏర్పడింది. దాంతో అక్కడ ఒక నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుందేమో అని చెప్పి మొత్తం జనాలు మార్కెట్ల మీద పడుతున్నారు. దాంతో ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రిక్వెస్ట్ చేస్తుంది ప్రజలకి, పౌరులకి ఏంటంటే మీరు ఎక్కువగా ఆందోళన పడొద్దు, ఎక్కువగా ఇంట్లో నిల్వలు చేసుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇరాన్ కూడా ఒక రకంగా మరి దుబాయ్ మీద లేకపోతే మీరు దాడి చేయడానికి క్షమాపణ చెప్పినట్టుగా వచ్చింది, కానీ దాడులు మాత్రం కొనసాగుతాయి. అదేవిధంగా కువైట్లో ఒక బిల్డింగ్ మీద ఇరాన్ వాళ్ళు దాడి చేశారు. ఇంకా ఇటు నుంచి చూస్తే ఇజ్రాయెల్ మాత్రం ఇంకా దాడిని పెంచిందని చెప్పొచ్చు. మనకి టెహరాన్లో చమురు నిక్షేపాల మీద ఇజ్రాయెల్ టార్గెట్ చేసి చమురు నిక్షేపాల మీద అటాక్ చేసింది. అక్కడ దాని మీద కొనసాగుతూ ఉంది. అయితే దీనికి ఇంకా ఎందుకు దాడులు ఇంకా ప్రధానంగా పెరిగే అవకాశం ఉందంటే సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ మీకు తెలుసు ఫిబ్రవరి 28వ తేదీన వేసిన బాంబుల్లో ఆయన హతమయ్యాడు. బ్లూ స్పారో అని చెప్పి ఆ మిసైల్ని వేయటం వల్ల ఆ బిల్డింగ్ కొలాప్స్ కావడం, ఆయన చనిపోవడం. ఇప్పుడు ఆయన వారసుడు ఎంపికను చేస్తున్నారు. ఎందుకంటే 6 నెలల పాటు యుద్ధం కొనసాగించాలంటే ఆయనకి మంచి లీడర్ కావాలని చెప్పి ఒక నాయకుడిని క్లెరిక్స్ అంటారు, అసెంబ్లీ ఎక్స్పర్ట్స్ ఆఫ్ అసెంబ్లీ అంటారు, వాళ్ళందరూ కూడా మత గురువులు. ఆ మత గురువులు 88 మంది సమావేశమై తదుపరి సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ వారసుడిగా సుప్రీం లీడర్ని ఎన్నుకున్నారు. అయితే ఆయన ఎవరు అనే వివరాన్ని మాత్రం ఇంకా ఇరాన్ బయట పెట్టలేదు. ఆయన వచ్చిన తర్వాత ఇంక యుద్ధం ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉంది, ఆ రకంగానే దాడులు చేసే అవకాశం ఉంది. అయితే హార్మోజ్ ఏదైతే మనకి చమురు నౌకలకు వచ్చేది హార్మోజ్ జలసంధి ఉందో అక్కడి నుంచి మాత్రం ఇంకా రవాణా మొదలు కాలేదు. అయితే ఈలోపు ఇవాళ ట్రంప్ స్పందించారు. ఏదైతే మనకు 1 నెల పాటు మనం సోవియట్ అంటే రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేసుకోవడానికి భారత్కు అనుమతి ఇచ్చాము, ఎందుకంటే హార్మోజ్ జలసంధితో ఇబ్బంది ఏర్పడింది. ఆ రకంగానే వాళ్ళకి భారత్కి కొంచెం ఉపశమనం కలిగించడానికి దానికి అనుమతి ఇచ్చినట్టుగా ట్రంప్ చూపించారు. కాకపోతే నూనె ధరలు అయితే అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర ఆల్రెడీ మనకు పెరిగింది. పెట్రోల్, డీజిల్ కూడా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి వల్ల పెరిగే అవకాశం ఉంది. తేజస్విని. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇది ఇవాల్టి మహా స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.